అవి వినే కంటే చెవుల్లో సీసం పోసుకోవడం బెటర్. అవునే, అవన్నీ మన వల్ల కాదు. మనం వెళ్దాం. దాన్ని పూలతో సత్కరిస్తారో పొగడతలతో ముంచెత్తుతారో వాళ్ళిష్టం. మొండిగా ప్రయత్నించి ఉక్కునైనా కరిగించొచ్చు కానీ మూర్ఖుల్ని మార్చలేమమ్మా. మీరు గెలిచొచ్చారు కానీ ఆ ఆనందం లేదు. ఇప్పుడు మీరు గెలిచినట్ట ఓడినట్ట అనుభవించలేనప్పుడు సంతోషమైన బాధైనా వృధానే. బిహార్ బాబు, ఏటి బాబు ఇది? నా చెల్లి తప్పు లేకపోయినా దొంగ అంటాండ్రు. ఇప్పుడు ఆ డబ్బు అంతా తీసుకొచ్చినా దొంగనే అంటాండ్రు. ఇదెక్కడ న్యాయం బాబు? లక్ష్మం కన్నా కసాయుడి దగ్గర గురు జీవితం మంచిదేమో బాబు. ఆ గొర్రెని దాన్ని ఏడాదంతా చక్కగా చూసుకొని కడుపు నిండా తిండి పెట్టి దాన్ని ఆనందంగా గంతులేసిన ఆనందంగా తిరిగేసిన ఊరుకొని శివరాఖరికి ఒక రోజు ఒక్క ఏడుతో నరికెత్తారు బాబు. కానీ లక్ష్మమ్ని ప్రతిరోజు సూటిపోటు మాటలతో రోజు నా శీలిని కొంచెం కొంచెం చంపేస్తారు బాబు, చంపేస్తారు. ఏంటోరా, తన తలరాత రాసిన బ్రహ్మదేవుడు కోపంతో తన తలరాత రాశాడు, కావాలనే అలా రాశాడో అర్థం కావట్లేదు. ఒక కష్టం పోయిందని రిలాక్స్ అయ్యేలోపు మరో కష్టాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. నేను భర్తగా తన వైపు నిలబడాలి, కనీసం అవకాశమే ఇవ్వట్లేదు. తనని నీడలా కాపాడాలి, కానీ తనని అందరూ మాటలు అంటూ ఉంటే చూస్తూ నిలబడిపోయే దౌర్భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. భగవంతుడు ఇంకెన్నాళ్ళు పరీక్షిస్తాడు, పరీక్షించని. అన్నిటినీ నేను ఎదుర్కొంటాను. క్లే ఎవరు తెప్పించారు? ఫ్రమ్ అడ్రస్ ఏమీ లేదు. ఇటువంటి పారేతను. నేను పడేస్తానులే పండు, నువ్వు వెళ్ళు. సరే అన్న. లక్ష్మి, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబాయ్, ఈ క్లేని ఎవరు తెప్పించారా అని ఆలోచిస్తున్నాను. క్లే అంటే ఈ మధ్యన పిల్లలు ఆటలాడుకునే మట్టి లాంటిది కదా? అవును బాబాయ్, ఇది మన ఇంటికి డెలివరీ అయ్యింది. ఈ క్లే యూజ్ చేసే నా దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారని నాకు బాగా అనిపిస్తుంది. అవునా? అయితే మన ఇంట్లో వాళ్ళే నీ ఫింగర్ ప్రింట్స్ దొంగిలించి ఈ స్కామ్ చేసుంటారన్న నీ అనుమానం? అవును బాబాయ్, కానీ ఈ పని ఎవరు చేసుంటారో అర్థం కావట్లేదు. నాకు ఒకరి మీద అనుమానం ఉందమ్మా. ఎవరు బాబాయ్ వాళ్ళు? ఇంకెవరు, ఆ అంబిక. అంబికమ్మా? అవును, తనే ఇలాంటి పనులు చేసేది. బాబాయ్, ఆమె ఇవన్నీ చేస్తుందని తెలుసు, కానీ నిజం చెప్తే ఈ కుటుంబం విడిపోతుంది, చాలా గొడవలు వస్తాయి. అదంతా నాకిష్టం లేదు. లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు? బాబాయ్, ఏ సాక్ష్యం లేకుండా అంబికమ్మ చేసిందని ఎలా చెప్పగలం బాబాయ్? ఈ రిసిప్టే సాక్ష్యం. ఇది పలానా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళ పేరేమీ లేదు కదా? నీకు నా అనుమానం చెప్పానమ్మా, కానీ ఆ నిజాన్ని ఎవరూ ఎక్కువ కాలం దాచలేరు. అవును బాబాయ్, నిజం తెలిసినప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు ఈ రిసిప్ట్ని దాచిపెట్టమ్మా. అలాగే బాబాయ్.
పద్మాక్షమ్మ గారు ఒప్పుకుంటే బావుణ్ణు. యమునమ్మ గారు చాలా ఆనందపడతారు. ఏంటి విహారీ, నేనెందుకు తీసుకోను? నా పుట్టింటి వాళ్ళు చేసే ఏ కార్యక్రమం అయినా నేనెందుకు కాదంటాను? నిజానికి ఇది మా అమ్మా నాన్నలు చేయాలి. వాళ్ళు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నారు. నువ్వైనా గుర్తుంచుకుని చేస్తాను అంటున్నావు. నేను చాలా సంతోషంగా ఒడిబియ్యం తీసుకుంటాను. అత్తయ్య, మా అమ్మకి వసుధ పిండికి బియ్యం పోస్తారు. మరి అంబిక పిండికి ఏమిస్తారు? బట్టలు పెడతానా? ఓ, అది పెళ్లి చేసుకునుంటే దానికి ఆచారం ప్రకారం అన్నీ జరిగేవి. ఆచారాలు వీటి కోసం నేను పెళ్లి చేసుకోవాలా? హలో మరదలా, మేమేనా పెళ్లి చేసుకుని బాధపడేది? నువ్వు చేసుకుంటే మా బాధలు నీకు తెలుస్తాయి కదా. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సరే వదినా, రేపే ఒడిబియానికి ఏర్పాట్లు చేస్తాను. అలాగే, నీ ఇష్టం. పండు పండు అమ్మగారు, అమ్మా, ఏం కావాలో చెప్పండి అమ్మా, నేను ఏర్పాట్లు చేస్తాను. నిన్ను కాదు పిలిచింది, పండుని. ఏటమ్మగారు? పంతులు గారిని అడిగి లిస్ట్ ఇస్తాను, అన్నీ తీసుకొనిరా. సరే అమ్మా. ఉం?